బ్రహ్మాండంగా రావాలి అంటే దానికోసం టిప్పు. ఇది గార్నిషింగ్ టైప్లో పడుతుంది. ఎంత చక్కగా వచ్చినాయో చూసారా. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. వినాయక చవితి వస్తే మనం అందరం కంపల్సరీ చేసి పెట్టే ప్రసాదం పాల తాలికలు. పాల తాలికలు అంటే అది పెద్ద రాకెట్ సైన్స్ అని ఫీల్ అవుతారు రాని వాళ్ళు. అంటే అది రాదు, ఇరిగిపోతుంది, తాలికలు ఇరిగిపోతే, లాస్ట్లో బెల్లం పోస్తే పాలు ఇరిగిపోతాయి. ఇట్లా చాలామంది పాల తాలికలు చేయాలంటే భయపడతారు. అయితే చాలా సింపుల్గా ఈవెన్ మా సంజమ్మ చేసుకున్నా కూడా హ్యాపీగా చేసుకోగలుగుతుంది ఈ రెసిపీ చూస్తే కనుక. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలి ఏంటి అనేది చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి, అసలు మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడ ముందుగా మనం ఫస్ట్ స్టెప్ కింద 1 లీటర్ పాలకి 1/2 కేజీ బెల్లం, ఒక 50 నుంచి 100 గ్రాములు, అది మీరు తినే తీపిని బట్టి కొంచెం పంచదార వేసుకుని ముందైతే ఇట్లా కరగబెట్టుకోవాలండి. దానికి ఒక 100 ml వాటర్ యాడ్ చేసుకుని చక్కగా 1 లీటర్ పాలకి చెప్తున్నానండి నేను ఇవన్నీ కూడా. ఒకసారి ఇవి బాగా మరగనిచ్చి కొంచెం లైట్గా తీగపాకం వచ్చేటట్టుగా లైట్గా, అంటే మామూలుగా మనము ఊరికే కరగబెట్టి వడకట్టుకుంటాం కదండి, అలా కాకుండా ఉడకటం మొదలుపెట్టిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఈ పాకాన్ని ఉడకనివ్వాలి. ఉడకనిచ్చి గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది మనం చేయాల్సిన ఫస్ట్ పని అండి పాల తాలికలు స్టార్ట్ చేసే ముందు. ఎందుకంటే మనకు పాకం చక్కగా ఆరి ఉంటే కనుక అసలు ఎరగదండి, పాలు అనేవి అసలు ఎరగవు. అట్లా ఉడికిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకుని బెల్లం ఏదన్నా అంత మంచిగా బాగాలేదు అనుకుంటే కనుక వడకట్టేసి పెట్టుకోవాలి. ఇక్కడ బెల్లం నీట్గానే ఉంది కనుక నేను వడకట్టట్లేదు. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. మనం తీసుకునే పాత్ర కొంచెం వెడల్పుగా ఉంటే తాలికలు అనేవి ఇరిగిపోకుండా ఉంటాయండి. ఇక్కడ మనము ఏవి తీసుకున్నా కానీ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలన్నమాట. చిక్కగా బాగా వస్తాయండి అప్పుడు పాల తాలికలు. తర్వాత ఇదిగోండి ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యం అండి. ఇవి మనం ముందుగానే ఒక అరగంట ముందు నానబెట్టేసుకుంటే చక్కగా నానుంటాయి. మనం ఎప్పుడు కూడా పాల తాలికల్లోకి లావు సగ్గుబియ్యం వేసుకుంటేనే బాగుంటాయండి. ఇదిగోండి పాలు పొంగొచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వాటర్తో సహా వేసేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమి ఉండదు. చక్కగా సగ్గుబియ్యం ఉడికే వరకు ఉడకనివ్వాలి. ఇది మనము పిండి కలుపుకోవాలి కదండి తాలికల కోసం, దానికోసం ఇక్కడ ఒక 100 ml వాటర్ తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా కొలతని కాదు తీసుకున్నాను. ఇక్కడ ఒక సీక్రెట్ టిప్ అండి, అంటే ఇది ఓన్లీ పొడిపిండి వాడుకుంటాము, మార్కెట్ నుంచి తెచ్చిన పిండి వాడుకుంటాము, అయినా కూడా తాలికలు బ్రహ్మాండంగా రావాలి అంటే దానికోసం టిప్పు. ఇదిగోండి ఇది నా దగ్గర ఎప్పుడు ఉంటుంది. ఏంటంటే సగ్గుబియ్యం పౌడర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా ఇన్స్టెంట్గా మరీ లోగా ఉన్నప్పుడు జావలాగా కాసుకుని తాగొచ్చు. అంటే తొందరగా అయిపోద్ది అన్నమాట, నిమిషాల్లో. కొంచెం ఉడకబెట్టేసుకుని దాంట్లోనే పాలు అలాగే బెల్లం పొడి వేసుకుని తాగొచ్చు. ఇప్పుడైతే ఇది సగ్గుబియ్యం పిండి అండి, కొంచెం బరక లేకుండా ఇట్లా చక్కగా మొత్తం పిండిలాగా ఉండాలన్నమాట. సో ఒకవేళ మీ దగ్గర లేకపోతే మిక్సీ పట్టుకోండి. ఇది 1 స్పూన్ వేస్తున్నాను, చూసారా, ఇట్లా 1 స్పూన్. అసలు తాలికలు విరగకుండా చక్కగా వస్తాయి. అసలు మనం గ్యాస్ మీద నీళ్ళు పెట్టుకునేటప్పుడే ఈ పిండి కలిపేసుకుని పెట్టుకుంటే అసలు ఉండలు రాకుండా ఉంటాయండి. అది నేను వీడియో తీస్తూ పొరపాటుగా ముందు నీళ్ళు పెట్టేశాను, అయినా రావు. మనం వెంబట కలుపుకుంటే ఇది మనకి జావులాగా అయ్యేటట్టుగా మంచిగా బాగా మసిలి పెట్టేసుకోవాలి. జిగురు కోసం
ఇప్పుడు సంజన లాగా మీకు డౌట్ వస్తే కనుక చెప్తా. జిగురు కోసం అండి, మనం పొడిపిండి తెచ్చుకున్నప్పుడు మార్కెట్లోది ఆ బియ్యం ఎలా ఉంటాయి ఏంటనేది తెలియదు కదా. ఒక్కోసారి పిండి జిగురు రాదు. అసలైతే ప్రాపర్ ప్రొసీజర్ ఏంటంటే కొట్టరగాసి పోస్తారు. అంటే బాగా సలసలా కాసే నీళ్ళు వేసి బియ్యం పిండి కలిపేసేస్తే జిగురు వచ్చేస్తుంది అనమాట మనం చేత్తో మెతిపితే. కాకపోతే పిల్లలకి ఆ ప్రాసెస్ అంతా చేసే లోపల ఏదన్నా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి కానివ్వండి, అలా తాలికలు ఇరిగిపోతాయి అన్న డౌట్ లేకుండా ఇట్లా చేసుకోవచ్చు అనమాట. జిగురు ఇదంతా కూడా వద్దు, మాకు అసలు ఇంత ఓపిక ఉండదు, ఈ పిండి ఇవన్నీ ఎవరు పడతారు అనుకుంటే ఒక 2-3 స్పూన్లు సగ్గుబియ్యం ఉడకబెట్టేసుకుని దానిలో వడకట్టేసుకుని ఆ నీళ్ళని కూడా వాడుకోవచ్చు అనమాట. అది అన్నట్టు ఇందులో బెల్లం వేయాలండి తీపి కోసం. కొంచెం తాలికలు మరీ చప్పగా లేకుండా కొంచెం బెల్లం వేసుకోవాలి. ఇంకా మనకి ఇదైతే రెడీ అయిపోయింది. జస్ట్ ఆ బెల్లం కరిగినాక నేను గ్యాస్ ఆపేస్తాను. ముందే వేయాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుని దీనిలోకి పిండి మనము విడిగా వేసుకోవాలండి సరిపడినంత. మొత్తం అన్ని వాటర్ వాడాలని లేదు, మనకి పిండి అవసరాన్ని బట్టి. ఇది చూసారా చక్కగా సరిపోయింది కొలత. ఒకటికొకటి దాదాపుగా పడుతుంది, ఇంకొంచెం పిండి పడుతుంది. పిండి కొంచెము చెయ్యి మనకి వేడి తగ్గినాకండి కొంచెం మంచిగా ఇట్లా అనుకోవాలి, అప్పుడు బాగుంటుంది. తాలికలు మీరు ఇట్లా సన్నగా ఏదన్నా ప్లేట్ మీద అయినా ఇలా చేసుకోవచ్చు. లేదు అంటే నేనైతే ఎప్పుడు ఈ గిద్దలతోటే ఒత్తుతాను అనమాట. చక్రాల గిద్దలు ఉంటాయి కదండి, దాంతో ఒత్తేస్తాను. కొంచెం మనం ఇందులో ఒక ఇంత ముద్ద ఉంచుకోవాలి. అది ఎలాగో గిద్దలో లాస్ట్ ఉంటుంది, సపరేట్గా ఏమి ఉంచాల్సిన పని ఉండదు. ఇట్లా మనం దీనిలోకి సరిపడా వేసుకోవాలండి. పాములు వేసుకోవాలా? మనం పొడుగ్గా వేసుకున్నా చిన్నగానే అయితే అవ్వవు, మరీ చిన్నగా ఏమవ్వవు. ఇంకా ఎమ్మటే కదిలించొద్దండి. అవసరం అనుకుంటే ఊరికే ఇట్లా మనం పాత్రను కదిలించుకోవాలి, కానీ అది కదిలించొద్దు. ఇదిగోండి ఇంత పిండిలోకి ఒక 100 ml వరకు వాటర్ పోసుకొని మనం మంచిగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇది చిక్కదనం కోసం లాస్ట్లో పోసి ఉడకనిస్తే చక్కగా ఇంకా చిక్కగా ఉంటుంది అనమాట. ఇదిగోండి చక్కగా మనము లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. అలాగే తీసుకునే పాత్ర మందంగా ఉండాలండి. ఇంక ఈ లోపల ఇది ఉడుకుతూ ఉంటుంది కదా, మనము అవసరమైన డ్రై ఫ్రూట్స్ అవి వేయించుకుంటే తొందరగా ప్యారలల్గా పని అయిపోతూ ఉంటుంది. ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని నేనైతే ఓన్లీ జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు వేస్తున్నానండి. కిస్మిస్ మీ ఇంట్లో తింటే కనుక వేసుకోండి. సో ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ లోపల మనకు అక్కడ అది అయిపోయిందండి. సో దీనిలో ఏంటంటే మనం కలిపి పెట్టుకున్నాం కదా వాటరు, ఇది కొంచెం నాకైతే ఆల్రెడీ చిక్కగానే ఉందండి, అంతా కూడా వేయట్లేదు, కొంచెం వేస్తున్నాను. ఇది వేయంగానే మనం కొంచెం యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడే ఈ పిండి కూడా ఉడుకుద్ది కదండి, దాని ముందే వేస్తే బాగుంటుంది అనమాట. మనం ఒకసారి ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత చెక్ చేసుకోవాలండి. ఇట్లా మనము దీన్ని ప్రెస్ చేసి చూస్తే మనకు అర్థమైపోతుంది ఆ గట్టిదనాన్ని బట్టి ఉడికిందా లేదా అనేది. పిల్లలు ఉంటాయండి, ఏదో ఒకటి చేస్తారు. సంజమ్మ ఏం చేసింది అని ఏం కానీ ఇట్లా పట్టుకుని ఇలా లేపేసింది, మొత్తం అన్నీ ఇరిగిపోయింది అనమాట. అందుకే చెప్పాను ఇందాక మీకు, ఏం కానీ అస్సలు కదిలించొద్దని చెప్పి. కానీ చాలా బాగా వస్తాయండి ఇట్లా చేసుకుంటే. ఇలా మనం పిండి పోసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ముందుగానే సిద్ధం చేసుకున్నాం కదండి, గ్యాస్ ఆఫ్ చేసేసి చక్కగా ఇది వేసేసుకోవాలన్నమాట. ఇలా వేస్తే అసలు ఇరగటం అనే సమస్యే ఉండదు. భలే ఇది గార్నిషింగ్ టైప్లో పడుతుంది. గరిటె పెట్టి కాకుండా 1 నిమిషం ఇలా అంటే అండి మొత్తం అంతా కూడా మెల్ట్ అవుతుంది. అది కొంచెం గట్టిగా అయింది కదా, కొంచెం మెల్ట్ అవుతుంది, అప్పుడు మనం గరిటెతో తిప్పుకోవచ్చు. మన తాలికలు ముందు కొంచెం పలచగానే ఉండాలండి. ఒకవేళ మీరు చేసుకున్నాక కొంచెం గట్టిగా అయిందనుకుంటే ఈ టైంలోనే బాగా కాచి పాలని పోసుకోండి. అప్పుడు మనకి ఆరినాకి కన్సిస్టెన్సీలో ఉండాలి.
డ్రై ఫ్రూట్స్ చూసారా చక్కగా కలిసిపోయింది. మా మేడం గారు అట్లా చేయకుండా ఉంటే చక్కగా తాలికలు మంచిగా వచ్చాయి అన్నమాట. చక్కగా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఆ నెయ్యితో సహా వేసేసుకోవాలండి. చూసారా అండి, పాల తాలికలు అంటే పెద్ద ఎక్స్పర్ట్లే ఉండవసరం లేదు చేయడానికి. చక్కగా ఎవరైనా హ్యాపీగా చేసుకోవచ్చు. ఎంత చక్కగా వచ్చినాయో చూసారా. పాల తాలికలు చేయడం అంటే అదే పెద్ద టాస్క్ లాగా ఫీల్ అయిపోతారు. అస్సలు కాదండి. మనం ప్రసాదాలన్నిట్లోనూ కొన్నిట్లో దేవుడికి నైవేద్యం పెట్టాలంటే ఒక చిటికెడు పచ్చకర్పూరం వేస్తాం, కానీ దీనిలో అయితే బాగోదండి. అసలు ఏమాకండి. తేనెలాగా అస్సలు ఎక్కడ ఇరగకుండా తాలికలు కానీ పాయసం కానీ ఇరగకుండా చక్కగా వచ్చింది చూసారా. చూసేసారు కదండి కమ్మటి పాల తాలికలు. సో ఇలాంటి మంచి రెసిపీస్, ట్రెడిషనల్ రెసిపీస్ కష్టం అనుకోకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆ రెసిపీలోని మన పాతకాలం ట్రెడిషనల్ రెసిపీలని చక్కగా హ్యాపీగా దేవుడికి పెట్టి ఆ రెసిపీలోని ఆనందాన్ని మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత.